రంజాన్ మాసం ప్రారంభ సందర్భంగా నెలవంక కనిపించినట్లు ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. సోమవారం నెలవంక దర్శనంతో మాసం ప్రారంభమైందని అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు ఈ రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించాలని తెలిపారు. అయితే ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ అతి ముఖ్యమైనది. రంజాన్ను రామ్దాన్ అని పిలుస్తారు. అలాగే ఈద్ ఉల్ ఫిత్రా అని కూడా అంటారు. ఈ మాసంలో చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం ఎన్నో రెట్ల ఫలితాలను అందిస్తుందని వారి విశ్వాసం. ఈ రంజాన్ నెలలో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు, దాన ధర్మాలు చేస్తారు. ఇది క్రమశిక్షణను, దాతృత్వాన్ని, ధార్మిక చింతనను ప్రజలకు బోధిస్తోంది. ముస్లింల మత గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని చెప్పుకుంటారు. అందుకే ఈ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం. కాగా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తుందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని ఆనందంతో, సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రంజాన్ సందర్భంగా ఇప్పటికే చారిత్రాత్మక మక్కా మసీద్తో పాటు పాత బస్తీలోని మసీదులు రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.